అందరికీ నమస్కారం. నేను మీ మానస. మీరు చూస్తున్నారు మానశ్రీ హౌస్ వైఫ్ ఛానల్. నేనైతే పిల్లలైతే వెళ్ళిపోయినరు. పిల్లలు వెళ్ళిన తర్వాత ఈరోజైతే ఈ పని పెట్టుకున్నా. గోధుమలు తీసుకొచ్చిన కదా, గోధుమలు ఒకసారి చెరుగుదాం, అందులో రాళ్ళు బండలు ఏమైనా పురుగు గిట్లు ఉందేమో అని. ఇంతకుముందు సజ్జలు కూడా తీసుకొచ్చినప్పుడు అట్లనే దోశ కోసము నానబెట్టేస్తే అందులో చిన్న చిన్నగా ఇసుకలాగా ఉందన్నమాట. అందుకని ఇప్పుడు ఒకసారి చూద్దాము అని చూస్తున్నా. గోధుమలలోనైతే అవన్నీ మళ్ళీ సజ్జలన్నీ గాలించుకొని అప్పుడు దోశపిండి పట్టుకున్నా. ఒకసారి అయితే మొత్తం వేస్ట్ అయిపోయింది, అంత రాళ్ళు ఉండే. ఇక ఎందుకు వేస్ట్ చేయడము అని ఫస్ట్ అయితే ఒకసారి చూసుకోవాలి కదా అని నేనైతే ఇక్కడ శాస్త్రవోస అయితే చెరుగుతున్నా. నాకు చెరగడం అంత మంచిగానైతే ఏం రాదు, నాకు వచ్చినట్టయితే చెరుగుతున్నా. ఇక ఇక్కడనైతే బండలు గిట్ల ఏం లేవు, కానీ కొంచెం పురుగు అయితే అవుతుంది ఇప్పుడిప్పుడే. ఇక అందుకని చెరిగితే ముందటికి వచ్చేస్తుంది కదా, పురుగంతా తీసేసి డబ్బాలను అయితే పోస్తున్నా. 5 కిలోల గోధుమలు తీసుకొచ్చినాము. ఇది చపాతీ కోసమే. పట్టించిన గోధుమ పిండితోటి మంచిగా ఉంటుంది. మళ్ళీ ఆ పిండి ఇప్పుడు నేను బయట ఎక్కువ వాడట్లేదు పిండిలు, ఇక నేనే పట్టించుకుంటున్నా. మొన్న కూడా ఒక 3 కిలోలు పట్టించుకున్నా, అది అయిపోయింది. అందుకని మళ్ళీ ఒక 5 కిలోలు అయితే తీసుకొచ్చి ఇవి పట్టించుకుంటున్నా. ఎప్పుడైనా సరే ఈ గోధుమలు ఏవైనా చెరగడము, ఏమైనా జల్లెడ పట్టేటివి ఉంటే అత్తమ్మ కానీ అమ్మ కానీ వచ్చినప్పుడు పట్టేసి పోతారు. కానీ వాళ్ళు ఈ మధ్య రావట్లేరు, ఎందుకంటే పిల్లలు పెద్దగా అయిపోయినారు కదా, ఇక రావట్లేరు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అయితే ఊకొచ్చేటోళ్ళు అనమాట, ఇప్పుడు ఎవ్వరు రావట్లేరు. ఇక నేనే నేర్చుకుంటున్నా అన్ని మెల్లగా. గోధుమలు అయితే చెరిగి డబ్బాలను అయితే పోసిన, అందులో రాళ్ళు గిట్ల ఏం లేవు, మంచిగా ఉన్నాయి. నేను ఇంతకుముందు ఏం చేసిన అంటే రాగులు, గోధుమలు, జొన్నలు అన్నీ కడిగి ఒక రోజంతా అట్లనే ఉంచి మొలకలు వచ్చిన తర్వాత పట్టించుకున్నా. కానీ ఇప్పుడు వర్షాకాలం కదా, నానిపినాం అనుకో అస్సలు ఎండనే, అందుకని అట్లనే పట్టించుకుంటున్నా. తర్వాత మొన్ననైతే బియ్యం తీసుకొచ్చిండు, కంట్రోల్ బియ్యము. అందులోనైతే నూకలు, బండలు, లక్క పురుగు మస్తు ఉందన్నమాట. అది ఏం చేయాలి, అవన్నీ అట్లనే ఉంచితే వేస్ట్ అయిపోతాయి కదా. మళ్ళీ బియ్యం పిండి కూడా లేదు ఇంట్లో, ఇక బియ్యం పిండి దీంతోటే పట్టేయాలి. ఇప్పుడు సన్న బియ్యంతో అయితే బియ్యం పిండి పట్టే బుద్ధి కాదు, సన్న బియ్యంతో దోశలు వేసుకోబుద్ధి కాదు. అసలు నేను ఇప్పుడు బియ్యంతో దోశలు వేస్తలేను, కానీ ఇక బియ్యం పిండి అయితే కావాలి కదా, కొంచెం మురుకులు వద్దామన్నా ఏదైనా అప్పాలు చేద్దామన్నా అని బియ్యం పిండి కోసం అయితే కొన్ని జల్లెడ పడదామని జల్లెడని అయితే పడుతున్నా. నాకు సరిగా పట్టరాదు, కానీ బాగానే పట్టిన. జల్లెడ పడితే మనకు కిందికి నూకలు, బండలు, పురుగులు మొత్తం కిందికి వచ్చేస్తాయి. మీదికైతే మంచిగా బియ్యం అయితే ఉంటాయి. ఆ బియ్యంలో కూడా మనం ఎక్కడన్నా మెరుగలున్నా బండలున్నా మనకు కనబడతాయి ఆ జల్లెడ పట్టేటప్పుడే. అవి మొత్తం ఏరేసుకుంటే మనకు క్లియర్ అయిపోతుంది. ఇవి జల్లెడ పట్టిన తర్వాత ఒకసారి చెరుక్కోవాలి, మళ్ళీ అట్లనే తినొద్దిగా, చెరిగి పోసుకోవాలన్నమాట. ఇట్లా చెరిగితే మనకి ఏంటంటే అందులో ఏదైనా దుమ్ము ఉన్నా, ఇంకేదైనా మెరుగలు, ఇంకెక్కడైనా బండలు ఉన్నా కూడా మనకు కనిపిస్తే అవన్నీ తీసేయచ్చు. ఇవి కూడా నేను బియ్యం పిండి కూడా ఎట్లా పట్టిస్తుంటానంటే, బియ్యం మంచి గడిగి ఒక 2 రోజులు ఎండ పోసిన తర్వాత బియ్యం పిండి పట్టించుకుంటుంది. ఇప్పుడు వర్షాకాలం చెప్పినా కదా, అస్సలు ఎండట్లేవు, మళ్ళీ బూజు వచ్చేస్తాయి. మనకు వర్షం పడ్డదంటే మొత్తం బూజు వస్తాయి. ఇవి ఎందుకు వచ్చిన గోలా అని చెప్పేసి ఇక ఇక్కడనైతే జల్లెడనైతే పడితే నూకలు చూడండి అసలు కిందికి ఎంతగానం నూకలు వస్తున్నాయో, అసలు పట్టిన కొద్ది వస్తున్నాయి. ఈ బియ్యం జల్లెడ పట్టేటప్పుడే నాకు అసలు తుమ్ములు అయితే ఒక 100 తుమ్ములు తుమ్మినేమో. అసలు గిన్నె బియ్యం జల్లెడ పట్టినా కానీ ఒక సంచి కూడా పట్టలేను, కానీ తుమ్ములు అంటే తుమ్ములు వచ్చుడు, ఆ డస్ట్కో ఏమో నాకు పడట్లేదో ఏమో. ఇంతకుముందు కూడా ఒకసారి పట్టినప్పుడు తుమ్ములు వచ్చినాయి, కానీ నేను అంతా అబ్జర్వ్ చేయలేను. కానీ ఈసారి పక్క ఇవి పట్టినందుకే తుమ్ములు వచ్చినాయి అని నాకు ఫిక్స్ అయిపోయినాయి. ఇక ఇవి పట్టిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఇక మాస్క్ వేసుకొని ఆ జల్లెడ పట్టిన మొత్తము. నాకు ఎన్ని బియ్యం కావాలో అన్నైతే జల్లెడ పట్టుకున్న, సంచి మొత్తం జల్లెడ పడదాం అనుకున్నా, కానీ ఆ సంచి మొత్తం జల్లెడ పట్టేసరికి నేను పోయేటట్టున్నా తుమ్మి. తర్వాత ఎప్పుడన్నా పడతలేకపోతే ఇక మా అత్తమ్మ గిట్ల ఎవరన్నా వస్తే పట్టిద్దామని అనుకున్నా, కానీ ఇప్పుడు ఎవరు వచ్చేటట్లేరు. మెల్లగా నేనే కొన్ని పట్టుకుంటే ఇప్పటికి కావాల్సినవి అయితే పట్టుకొని అవన్నీ జరిగేసి ఇక డబ్బాలను అయితే పోసిపెట్టి, ఇక నూకలు అయితే చూడండి ఇవైతే ఎన్నిగానం వచ్చినాయి. ఇవి కూడా మనం ఏం చేయొచ్చు అంటే గాలిచ్చుకొని దోశకు కానీ అట్లా వాడుకోవచ్చు. ఇవి కూడా మంచిగా ఎండపోసి పిండి కూడా పట్టించుకోవచ్చు. ఇవి నేనైతే మా అత్తమ్మ కోళ్ళు ఉన్నాయి మాకు ఇంటి దగ్గర ఊర్లో, ఆ కోళ్ళకి వేస్తుంది. ఎప్పుడు వచ్చినప్పుడల్లా ఆమెనే తీసుకుపోతుంది. ఎన్ని నూకలైనా కూడా ఇంటికి పంపిస్తా, అవన్నీ కోళ్ళకైతే. మేమైతే ఇక్కడ నూకలు అయితే వాడుకోము, అట్లనే పెట్టేస్తా.
చాలా నూకలు వచ్చేసినాయి. అసలు ఆ బియ్యం పట్టేసరికి అయితే అందులో సగం కన్నా ఎక్కువ నూకలే ఉంటాయేమో. బియ్యం ఏ కొన్ని వెళ్తాయో అన్ని గానం నూకలు ఉన్నాయి. అసలు రాళ్ళు అయితే విపరీతంగా రాళ్ళు ఉన్నాయి. రాళ్ళు అయితే నేను ఏరేసిన బియ్యం పిండికి, మళ్ళీ ఎక్కడన్నా రాళ్ళు వస్తాయేమో అని చెప్పేసి నేను మంచిగా ఏరి మెరగలు కూడా ఏరేసి పెట్టిన. ఇక అన్నీ పెట్టేస్తున్నాయి అక్కడ పెట్టేసి ఊడ్చేసిన. ఇల్లంతా మొత్తం బియ్యం జల్లెడ పడితేనే ఇళ్ళన్నీ బియ్యం అవుతాయి. ఆ బియ్యం అన్నీ ఊడ్చేసి ఇక సంచి అయితే పక్కన పెట్టేసిన. మొత్తం మా నలుగురికి వస్తాయి కదా చాలా బియ్యం. మళ్ళీ ఈసారి 3 నెలలు ఇచ్చిండ్రు కదా, కొన్ని ఇస్తే నెల ఇస్తేనేమో జల్లెడ పట్టుకున్న ఏమనిపించదు. అన్నిగానం జల్లెడ పట్టేసరికి ఎన్ని రోజులు అవుతుందేమో, నేను రోజు కొన్ని పట్టుకోవాలి. ఇక తర్వాతనైతే ఇక్కడ ఏం చూపిస్తున్నా చూడండి. ఇది మొన్న చీర కట్టుకున్నా చూడండి నాగుల పంచమికి. అది నేను ఏం చేసిన అంటే ఎప్పుడైనా చేతితోటే ఉతుకుతాను. నాకు ఏమైందేమో వేసేద్దాం వాషింగ్ మిషన్లో అదే అవుతుంది కదా అని వాషింగ్ మిషన్లోనైతే వేసేస్తే మొత్తం చినిగిపోయింది చీర చూడండి. అసలు నాకైతే ఎంత బాధ అనిపించిందో చూస్తూ ఉంటే. మళ్ళీ ఒక్క దగ్గర చినుగుతానేమో దాన్ని ఎట్లయినా అతుకులేసి లేకపోతే ఎట్లయినా చేసి కట్టుకునేదాన్ని. ఒక్క దగ్గర కాదు, ఒక 4 దగ్గరలను ఏమో చినిగిపోయింది. మళ్ళీ పెద్దగా చినిగిపోయింది. అసలు ఎట్లా చినిగిపోయింది ఏమో. వాషింగ్ మిషన్లో వేస్తే ఇట్లా అవుతాయి. నా చీరలు ఎప్పుడు కాలేవు, ఫస్ట్ టైం ఇట్లా అయింది. నాకైతే ఎంత బాధ అయిందో. ఇది మా అమ్మ కొన్న చీర, నాకు ఫుల్ బాధ అయింది అసలు. మళ్ళీ చీర కూడా చాలా బాగుంటుంది. నేను ఎక్కువ సార్లు కూడా కట్టుకోలేను. ఇది నేను కట్టుకునేదే ఎప్పుడు అమాస పుణ్యానికి. అందులో ఇట్లా అయ్యేసరికి నాకు ఫుల్ బాధ అయింది. ఎవరికైనా తెలుసా వాషింగ్ మిషన్లో చీరలు వేస్తే ఇట్లా అవుతాయి అని? నాకు ఎప్పుడు కాలేదు. అసలు ఎందుకైందేమో. మళ్ళీ ఆ చీరనైతే ఎట్లా కడితే అట్లా ఉంటుంది. అసలు ఎంత బాగుంటుందో. ఇక అవన్నీ బట్టలు అయితే మడత పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇది ఇక మనం శ్రావణ మాసం వచ్చిందంటే పూజలు ఎక్కువ చేస్తాం కదా. పూజలు ఎక్కువ చేస్తే మనకు ఇత్తడి సామాన్లు, రాగివి, వెండివి, దీపాలు అవి వాడతాం కదా. తోమడానికి కూడా ఎక్కువనే ఉంటాయి కదా. అవి తొందరగా తోముకోవడానికి బయట మనము పౌడర్స్, లిక్విడ్స్ కాకుండా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా, ఇంట్లో ఉండే వాటితోనే చేసుకుంటే చాలా యూజ్ అవుతుంది మనకు. ఇక్కడ నేను ఏమేమి యూజ్ చేసిన అంటే నిమ్మకాయలు, ఒక 4 నిమ్మకాయలు, కొంచెం చింతపండు, సాల్ట్, కొంచెం వంట సోడా మనకి ఇంట్లో ఉంటుంది కదా వంట సోడా, కొంచెం పసుపు, కొంచెం సర్ఫ్, బట్టలకు వాడే సర్ఫ్ వేసుకొని కాసేపు ఇట్లా వాటర్ వేసుకొని ఉడికించుకున్నాను. అది ఉడికిన తర్వాత మొత్తం చల్లగా అవ్వాలి. ఇలా చల్లగా అయిన తర్వాత మనం ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని ఇదంతా మంచిగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవడమే. ఇట్లా మిక్సీ పట్టేసుకున్న దాన్ని నేనైతే ఒక బాక్స్లో వేసేసి పెట్టుకుంటున్నాను. ఇది మనము రాగివి, వెండివి, ఇత్తడివి ఏదైనా సరే. నేను ఇక్కడ తోమి కూడా చూపిస్తున్నాను చూడండి లైవ్లో. మీకు ఎలా పనిచేస్తుంది ఏంది అనేది డౌట్ లేకుండా ఉండడానికి నేను అది ఒక స్పూన్ అయితే తీసుకొని దాంతో అయితే నా రాగి బిందెని అయితే తోముకుంటున్నానండి. మనకు పూజలు వచ్చినాయి అంటే ఇవి తోమేటి ఎక్కువ ఉంటాయి పూజ సామాన్లు. ఒక్కసారి ఇట్లా చేసి పెట్టుకున్నారంటే ఎన్ని రోజులైనా పాడవదు. అసలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనైతే ఒక సంవత్సరం వరకైనా పాడవదు. బయట ఒక 6 months అయితే పెట్టేసుకోవచ్చు. దాన్ని ఒక బాక్స్లో వేసేసి ఇక తోమిన తర్వాత చూడండి తలతలా మెరిసిపోతుంది చూడండి. అసలు ఎంత బాగా వర్క్ అయిందో. ఇలా చేసి పెట్టుకోండి, మీకు కూడా యూజ్ అవుతుందని నేనైతే ఇక్కడ చూపించాను. ఇదైతే ఇక్కడ చూపిస్తున్నా ఎందుకంటే థంబ్నెయిల్ కోసం యూజ్ అవుతుంది, ఫోటో తీసి పెట్టుకోవచ్చు అని అయితే ఇట్లా చూపిస్తున్నాను. ఇక తర్వాత ఏం చేస్తున్నా అంటే మాకు జున్ను పాలు తీసుకొచ్చిండు. మాకు పాలు పోసే అతనైతే చాలా రోజుల నుంచి చెప్తున్నాము బర్రె పాలు తీసుకురండి జున్ను పాలు అని చెప్తున్నాము. మేము బయట జున్ను అవన్నీ ఇప్పుడు ఆర్టిఫిషియల్గా అవన్నీ వచ్చినాయి కదా, పౌడర్ తోటి జున్ను చేయడం అవన్నీ తినాను. నాకు ఇట్లా బర్రె పాలతోటి కానీ ఆవు పాలతోటి కానీ ఆ జున్ను తింటేనే నాకు జున్ను తిన్న ఫీలింగ్ వస్తుంది. నాకైతే ఫుల్ ఇష్టము ఈ జున్ను అంటే. అందుకే మా ఆయన ఊకి అడుగుతూ ఉంటాడు మాకు పాలు పోసేద్దని, బర్రె ఈనితే జున్ను తీసుకురండి అని, జున్ను పాలు తీసుకురండి అని. ఇక వాళ్ళ బర్రెది అనమాట ఇది. అసలు నాకైతే ఎంత ఇష్టమో. కొంచెం చక్కెర వేసిన ఇందులోనైతే. ఇది మనకు 3వ రోజు తర్వాత మనకు జున్ను ఇట్లా అవుతుంది, లేకపోతే గడ్డలాగా అవుతుంది అనమాట. ఇదైతే ఇట్లా అయిన తర్వాత నేనైతే బౌల్లో వేసుకొని తిన్నా. అసలు ఎంత బాగుందో, చాలా రోజుల తర్వాత తిన్నా నేనైతే. నాకు చాలా బాగా అనిపించింది. ఇంతేనండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 2-3 వీడియోలు అయితే చూడండి మన ఛానల్లో. మీకు ఒకవేళ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.